ఇదిగండి ఇప్పుడు నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ కేజీ చికెన్లో ఫస్ట్ మనం ఉప్పు వేసుకుందాము. చాలా కొద్దిగా 1/2 స్పూన్ మాత్రమే ఉప్పు వేస్తున్నా. పసుపు అండి, పసుపు కూడా 1/2 స్పూన్ వేస్తున్నా. కారం కూడా 1/2 స్పూన్ వేస్తున్నా. ఈ కారం ఎందుకు వేస్తామంటే కలర్ చేంజ్ బాగుంటుంది అన్నమాట. మనం ఉడికించుకున్న తర్వాత ఈ కారం అంతా ముక్కలకు బట్టి చాలా బాగుంటుంది కలర్, అందుకోసం. ఇప్పుడు ఇది మొత్తాన్ని మనం కలిపేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా కలిపేసుకుందాం. ఉప్పు మాత్రం చాలా కొద్దిగానే వేసుకుందాం, మళ్ళీ కూరలో వేసుకుంటాం కదా. ఈ ముక్కకి ఉప్పు పడితే చాలా అనమాట, లేకపోతే మన కూరలో తినేటప్పుడు చప్పగా ఉంటుంది. చాలా కొద్దిగా 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ఆయిల్, పసుపు. ఇప్పుడు ఇది మొత్తాన్ని పసుపు, ఉప్పు, కారం అన్నీ పట్టే విధంగా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఉడికించుకోవాలి. ఫస్ట్ నాన్ వెజ్ ఎప్పుడైనా ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసుకునే పని అయితే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేనైతే కుక్కర్లోనే చేస్తాను, కానీ ఉడికించుకుంటాను అనమాట. మా వాళ్ళు తిన్నారు ఇంట్లో ఉడికించకపోతే. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. మన వాటర్ గెటర్ ఏం వేయాల్సిన పని లేదు. వాటర్ వచ్చేస్తుంది, చికెన్లో వాటర్ వస్తుంది, ఆయిల్ వస్తుంది. ఇది బాగా ఉడకాలన్నమాట. చక్కగా ముక్క ఉడికిపోవాలి మెత్తగా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? చాలా బాగున్నారు కదా. నేను బాగున్నానండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. నేను మీ సంయుక్త. ఈరోజు మా తెలుగు రుచుల్లో మనం చికెన్ 1 కేజీ చికెన్తో గ్రేవీ చేసుకుందామండి. అది నా స్టైల్లో కాదు, కుమారి ఆంటీ స్టైల్లో, తను చేసే స్టైల్లో నేను చికెన్ గ్రేవీ ఈరోజు చేసి చూపిస్తాను 1 కేజీ చికెన్తో. చూసేద్దామండి దానికి ఏమేమి కావాలి ఏంటి అనేది. ఇవ్వండి కావలసిన పదార్థాలండి. మనకి 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. 5 టమాటా తీసుకున్నాను. కేజీ చికెన్ కాబట్టి మనం 5 టమాటా తీసుకోవాలి. లేదు మాకు అంత అవసరం లేదంటే 3 అయితే కంపల్సరీ తీసుకున్నామండి. 3 మీడియం సైజు టమాటాలు, 7-8 పచ్చిమిర్చి, మసాలాకి 2 వెల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టుకోవాలి. ఇవ్వండి 3 ఇంచుల కొబ్బరి ముక్క, అంటే 1 పావు చిప్ప అనుకోండి, చిన్నది పావు చిప్ప పచ్చి కొబ్బరి మాత్రం అయితే టేస్ట్ ఉంటుంది. ఎండు కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి బాగుంటుంది అనమాట. పచ్చి కొబ్బరి 1 పావు చిప్ప, అల్లం 2 ఇంచులు అల్లం, మనం కేజీకి కదా 2 ఇంచుల అల్లం అనమాట. ఇంకా 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చెక్క లవంగా అవి నేను వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రస్తుతము ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు బాండీలో కొద్దిగా 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, చెక్క లవంగా యాలకులు వేసేస్తున్నాను. ఇవి ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇందులోనే మనం 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము. 2 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాము. ఇవ్వండి ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసేస్తాం కదా. ఇప్పుడు కొబ్బరి, వెల్లుల్లి, అల్లం కూడా వేసేస్తున్నాను. టమాటాలు 5 టమాటాలు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు. అన్నీ వేసుకున్నాం కదండి. ఉప్పు, పసుపు, మనం టమాటాలు, మసాలా దినుసులు అన్నీ బాగా వేయించుకోవాలి. మాడకుండా మంచిగా మగ్గాలి, బాగా మెత్తగా అవ్వాలన్నమాట. ఇది మగ్గిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇది గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా మనం చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ఇలా చేసుకోండి. చికెన్ అయితే మనం డైరెక్ట్గా కాకుండా కొంచెం బాయిల్ చేసుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. ఇదండి ఇంకొంచెం వేగాలి, మూత పెట్టి వేయించుకుందాం. ఇదండి ఒకసారి మూత తెచ్చి చూద్దాం. ఇప్పుడు ఇందులో మనం 10 జీడిపప్పులు, 6 బాదం పప్పులు కూడా వేసేస్తున్నాను. ఇవి కొంచెం బాగా వేగాలి. మాడకుండా వేగాలి అంటే మనం వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వాటర్ వేసేసుకుంటున్నాను. 1 గ్లాసు వాటర్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్లో మనకి టమాటా, ఉల్లిపాయ,
పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్నీ బాగా ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత మనం వీటిని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకుందాం. మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర కూడా కడిగి వేసేసుకుందాము. ఇవి ఇక కొద్దిగా టమాటాలు మగ్గితే మనం తీసేసుకొని చల్లార్చుకుందాము. చల్లార్చుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు ప్రాసెస్ చూపిస్తాను. కారం కూడా వేసేద్దాం ఇప్పుడే. కారం మామూలు కారం అయినా వేసుకోవచ్చు, మసాలా కారం అయినా వేసుకోవచ్చు. నేను ఇది సగం అది సగం వేస్తాను. ఇదిగోండి, ఇది కొంచెం వేస్తున్నా ఇందులో. కూరలో వేరేది వేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాలు ఉంచేసి ఆపేద్దాం. ఇదిగండి చూద్దాము. స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఇప్పుడే. దీన్ని మనం చల్లార్చుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ లాగా పట్టుకుందాం. నేను పేస్ట్ పట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకు. చాలా వేడిగా ఉంది కదా, కాసేపు ఆపుదాం దీన్ని. ఇప్పుడు కొంచెం తగినంత ఆయిల్ వేసుకుందాము మనం కూరకి. 2 బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, 1 ఉల్లిపాయ కోసాను ఇట్లా పొడవుగా తాలింపు కోసం. 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఇవి వేసేద్దాం. ఇవి కొంచెం బాగా వేగాలండి, కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలి. మరీ అవసరం లేదు కానీ మనకైతే మగ్గాలి, ఉల్లిపాయలు అయితే మగ్గాలి. ఈలోపు మనం ఇక్కడ చల్లనీళ్ళల్లో పెట్టుకున్నాను నేను ఇది మసాలా. ఇదంతా మనం మిక్సీ వేసుకుందాం. చల్లగా అయిపోయింది, మిక్సీ వేసేసుకుందాం. మసాలా అంతా మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. మనకు మంచి కలర్ వస్తుంది అన్నమాట. మనం కారం, పసుపు అన్నీ వేసుకుంటున్నాం కదా. గరం మసాలా కూడా ఇందులోనే వేసేసుకున్నాం, చెక్క, లవంగ అన్నీ కూడా. ఉల్లిపాయలు కొంచెం బాగానే వేగినాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న చికెన్ వేసేసుకుందాం. ఇది కేజీ చికెన్ కదా. మనం ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి ఉడికించుకుంది వాటర్ లేకుండా. ఇది వేసేసుకుందాం తాలింపులో. ఇప్పుడు చికెన్ అంతా కూడా మనం ఉడికించిన చికెన్ అంతా మనం తాలింపులో వేసేసుకుందాము. ఇది బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ తాలింపు అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది 1 నిమిషం పాటు మూత పెట్టి వేయించేసుకొని మూత పెట్టి 1 నిమిషం ఉంచేద్దాం. తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేద్దాం. ఇవన్నీ మనం మెత్తగా మిక్సీ చేసుకున్నాము. ఈ గ్రేవీ అంతటిని మనం ఇప్పుడు చికెన్లో వేసేద్దాం. ఇప్పుడు ఈ గ్రేవీని మనం చికెన్లో వేసేసుకుందాం. ఆల్రెడీ మనకి చికెన్ ఉడికిపోయిందే, గ్రేవీ కూడా వేయించుకున్నాం కదా ఆయిల్లో. ఈ 2 కలిపి ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోద్దండి, మనకి ఎక్కువ టైం అవసరం లేదు. ఇది కొంచెం కలిపేసుకున్నాక వాటర్ వేసుకుందాం. మనం జీడిపప్పు వేసాం కాబట్టి కొద్దిగా గట్టిగా ఉంటుంది. మనం వాటర్ అయితే వేసుకోవాలి, లేకపోతే అడుగంటిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం కారం కూడా వేసుకుందాం. ఇందాక సగం వేసుకున్నాం కదా కారం, ఇప్పుడు సగం వేసేసుకుందాం. ఇది మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొద్దిగా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదండి. ఇదిగోండి వాటర్. మనకు వాటర్ అయితే బాగా పడతాయి, 1 గ్లాసున్నర వాటర్ పడతాయి, లేకపోతే అడుగంటిపోద్ది అనమాట. మనం ఈ వాటర్ వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. మనం ఉడికించడానికి మాత్రం ఉప్పు వేసుకున్నాం. ఇందులో ఉప్పు వేసుకుందాం. సరిపోకపోవచ్చు, చూసుకొని వేసుకుందాం. ఇంకా మనం అన్నీ వేసేసాం ఇందులో. ఇది ఒక 2-3 నిమిషాలు, మనకు ఎక్కువ అవసరం లేదండి. చికెన్ ఉడికిపోయింది, మనం మసాలా కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాల లోపు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్.
ఇదిగోండి అయిపోయింది మనకి కర్రీ. ఇక సర్వ్ చేసుకోవడమే. ఈరోజు మా ఆయన టేస్ట్ చేసి చూపిస్తాడు. అసలు చూస్తేనే కలర్ఫుల్ ఎట్లా ఉంది. జీడిపప్పు వల్ల జీడిపప్పు అంటే టమాటా ఉంటుంది కదా, టేస్ట్ వేస్తే అంతే వస్తుంది మనకి. ఇవన్నీ మనకు కారం గీరం ఇంకా ఏం వేసుకునే పని ఉండదు, ఎందుకంటే అది కొంచెం స్పైసీ కారమే, అందుకే నేను కొంచెం వేసాను. ఇప్పుడు నేను సర్వ్ చేసేస్తాను గిన్నెలోకి. ఇవన్నీ మనం ప్లేట్లో వేసేసుకుందాం. ఇది చూపి ఇక్కడ. ఇవ్వండి ఈ పీసెస్, చికెన్ పీసెస్ ఈ సైజు ఉండాలండి. చిన్న చిన్న సైజు అయితే కరిగిపోతాయి. మనకి ఈ సైజు పీసెస్ అయితేనే మనకు తినడానికైనా చూడటానికైనా బాగుంటుంది అనమాట. ఇదిగోండి లెగ్ పీసులు సూపర్గా ఉంటుంది. కాకపోతే కొంచెం షుగర్ కూడా వేసుకోవచ్చు ఇందులో. మనకు అప్పుడు రెస్టారెంట్ స్టైల్ కొంచెం తీగా వస్తుంది అనమాట. మనం ఇప్పుడు కుమారి ఆంటీ స్టైల్ కదా చేసింది, మనం అందరం చేసుకుంటాము. ఆమె స్టైల్ అని కాదు కానీ ప్రతి ఒక్కళ్ళని చేసుకుంటాము. ఇదిగోండి నేను ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు చూపించు కూడా వేయలేదు, వేస్తాం. ఇందాక కొంచెం వేసాము, ఇప్పుడు కొంచెం అది కొద్ది. ఇవాళ స్పెషల్ స్టార్ట్ చేద్దాం. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. చూడండి చికెన్ పీస్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నువ్వు ఈరోజు చూస్తుంటే హాట్ అండి. స్పూన్ తీసుకోలేకపోతే ఆ గ్రేవీ బాగుంటుందండి. చపాతీల్లోకి, దోశల్లోకి, మనం చిల్లి గారెలు వేసుకుంటాం కదా, మినపగారెల్లోకి బాగుంటుంది, పెసరగారెల్లోకి బాగుంటుంది. పన్నీర్ కూడా వేసుకోవచ్చు ఆ గ్రేవీలో. అబ్బా సూపర్ అండి, సూపర్. ఏమైనా టేస్ట్గా ఉంది, మామూలుగా లేదు రుచి. అల్టిమేట్గా ఉంది టేస్ట్ మాత్రం. జీడిపప్పు టేస్ట్ ఏం వస్తుందండి నిజంగా. అబ్బా మామూలుగా లేదండి. ఇదిగోండి దాన్ని కూడా పెడుతున్నాను. జీడిపప్పు బాదాం రెండు ఇదిగండి. మామూలుగా టేస్ట్ మాత్రం అల్టిమేట్. భలే ఉందండి, బాగుంది, చాలా బాగుంది. చెప్పడం కాదు కానీ ఎక్స్ప్రెషన్ కూడా కాదు, నిజంగా మాత్రం చాలా బాగా, చాలా బాగుంది. ఉట్టి గ్రేవీ అండి. చూడండి ఉట్టి గ్రేవీతోనే, చికెన్ కూడా లేదు, ఉట్టి గ్రేవీతోనే, ఉట్టి గ్రేవీ. తెలుగు రుచుల ఛానల్ వాచ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.